G24 న్యూస్కి స్వాగతం. సోమిడిలో నిర్వహించిన వార్డు సభకు ప్రజల నుంచి విశేష స్పందన. మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ వెల్లడి. గ్రేటర్ వరంగల్ 62వ డివిజన్ కాజీపేట మండలం సోమిడి ప్రజలకు వార్డు ఆఫీసర్ నరసింహారెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వార్డు సభకు ముఖ్య అతిథిగా 62వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ముగింపు దశను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగబోతుందన్నారు. ప్రజాపాలనలో గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొని ప్రజలు వార్డు సభలో దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ వార్డు సభలో వర్షాకాల సన్నద్ధత కార్యాచరణ ప్రణాళిక తాగునీటి సరఫరా నిర్వహణ కాలువల శుభ్రత పూడిక తొలగింపు నీరు నిల్వ కాకుండా చర్యలు పారిశుద్ధ్య నిర్వహణ రహదారులు వీధి దీపాల నిర్వహణ జల్ సంచయ్ జల్ భాగీదారీ కింద వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం స్థానిక అభివృద్ధి అంశాలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి కొత్త అప్లికేషన్లు తీసుకొనుట జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నరసింహారెడ్డి, ఇరిగేషన్ ఏఈ శిరీష, అగ్రికల్చర్ ఏఈ సౌమ్య, హౌసింగ్ ఏఈ పూజ, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, ఆర్పీలు నాగలత, సాంబలక్ష్మి, 62వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు కుమ్మరి నీల, సమత, మంతుర్తి బోంద్యాల్, బైరబోయిన రమేష్, రామ్కి, సుధీర్, వేణు, డివిజన్ ప్రజలు మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో అది కూడా మరొకసారి అదేవిధంగా హౌసింగ్ ఏసీ ఇంట్లో కూడా మీకు ఏంటంటే వాళ్ళకి కృషి చేయాలి. వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళకు అమౌంట్ అంటే ఒక సంబంధించి కూడా వాళ్ళకి ఒక్కోసారి మరొకసారి వాళ్ళ లబ్ధిదారులని కలవడం వల్ల వారికి కూడా కొద్దిగా అమ్మానాన్ని వాళ్ళు తీసిన సమస్యలు ఈ వాళ్ళు ఆ పక్కన అది అక్కడనే ఆగిపోతారు. దాన్ని కూడా మీరు కృషి ఇస్తారు. మనం మాట్లాడాల్సిన ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో 99 రోజుల ప్రోగ్రాం పెట్టేసి ప్రజలకు అనుగుణంగా అధికారులు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ప్రజలతో భాగస్వాములై ప్రజలకు ఏ విధంగా ప్రజల సంక్షేమాలు అందుతలేవా అనే విధంగా ఈ కార్యక్రమం చేశాం. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వార్డు ఆఫీసర్ నరసింహారెడ్డి గారికి, అలాగే సిఓ శ్రీనివాస్ గారికి, అలాగే శిరీష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్కు, హౌసింగ్ ఆఫీసర్ మేడం గారికి, అలాగే ముందున్నటువంటి ఆర్పీలకు, ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదొకటి చక్కటి కార్యక్రమం. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అనుకోలేమా? ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండే ప్రోగ్రాం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారికి ఒక కంప్లైంట్ చేస్తున్నాను. నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సోమిడికి సంబంధించిన మాటు చెరువుకు సంబంధించిన కాలువలన్నీ కబ్జాకు గురైంది. ఆ కాలువలు కబ్జాకు గురి కావడం వల్లనే ఈరోజు మోరడీలు గురికి ప్రాబ్లం అవుతుంది. మీ ఆఫీసర్స్ మీకు సంబంధించిన ఈ గారికి కూడా కంప్లైంట్ చేస్తుంది. మీకు నోటీస్తో ఉంది కాకుండా మళ్ళీ కంప్లైంట్ చేయడం ప్రార్థిస్తారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని మాటు చెరువుకు సంబంధించిన కాలువలు గత 40 ఏళ్ళ ఇట్లా కాలువలు ఉండేది ఎట్లా వాడుకోలేదు అనేది
రూట్ మ్యాప్ మీ దగ్గర ఉంటుంది, అది ఖచ్చితంగా తీసుకొని మన సోషల్లో ఇంప్లిమెంట్ చేయాలి. హౌసింగ్ సంబంధించింది ఏ గారు చేసిన మేడం గారి ఏంటంటే 130 నుంచి 150 ఇళ్ళు శాంక్షన్ అయిన మన 62 డివిజన్కు. మీరు డివిజన్ సంబంధించిన విషయంలో మేము కార్పొరేటర్గా మాజీ కార్పొరేటర్గా కూడా డోర్ టు డోర్ తిరిగి ఇల్లు కట్టుకొని ప్రోత్సహిస్తున్నాం. మీ బలం కూడా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు వస్తుంది నమ్మకం కొంచెం తక్కువ ఉంది. అలాగే 5 లక్షలు ఇస్తే సరిపోలేదు అంటే మీకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఆ గ్రూపులలో కానీ సంబంధించిన గ్రూపులలో కానీ లోన్లు ఇచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళకు కొంచెం చేయాలని నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు చేయడానికి చేస్తే ఇంకొక 50 ఏళ్ళు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని మాకు సంబంధించిన మా వార్డ్ ఆఫీసర్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి. అలాగే రానున్న వర్షాకాలం కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా మా మున్సిపాలిటీకి సంబంధించి అయినా నాలుగులోనే కూడుకోపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో నాలుగు స్టాప్ చేసే విధానం ఉంది. నేను శానిటరీ ఇన్స్పెక్టర్కు వెళ్ళాల్సిన చెప్పిన ఎస్డీపీ పంపిస్తున్నాను. మన విజిలెన్స్ సంబంధించి మన రాజపేటకు సంబంధించిన దానికి కాంపిటేట్ చేసి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో ఎవరైనా చిన్న చిన్న సమస్యలు కాలనీకి సంబంధించిన వాటర్ పైప్ లైన్ లేకున్నా ట్యాంక్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దీంట్లో కాంప్లైంట్ చేసుకోవచ్చు. ఎవరన్నా చెప్పవచ్చు, అధికారులకు చెప్పవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా గొప్పది, మంచి అవకాశం, ప్రజలకు ఉపయోగించుకుంటే మంచి అవకాశం. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సఖ్యత అందరూ కలిసి ప్రజలకు చైతన్యం చేసే విధానం. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా కరెక్ట్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన డివిజన్ 137 ఉంది. అందులో ఓన్లీ 70 మెంబర్స్ స్టార్ట్ చేసి ఇదే అందరి ప్రాబ్లం ఏంటంటే పిల్లలు వస్తారని అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. పిల్లలు కొంచెం లేట్గా వస్తాయి, ఒక 2 months టైం తీసుకున్నారు. ఇంకా మీరు కూడా అందరికీ చెప్పండి, అందరూ రాలేదు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా మీరు చెప్పండి. ఈసారి కొంచెం టైం తీసుకున్నారు, కాకపోతే కష్టంగా పడుతున్నాయి. ఒక 2 months టైం తీసుకున్నారంటే అందరికీ చెప్పి కొందరు పడడం చేయాలని చెప్పేసి వాళ్ళు కనీసం స్టార్ట్ కూడా చేస్తారు. కానీ అందరూ ఆల్రెడీ సంబంధించిన వాళ్ళందరూ కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము కూడా చెప్తున్నాం, వాళ్ళకి పిల్లలు రావాలంటే భయపడ్డారు. కాబట్టి కొంచెం మీరు అందరూ కూడా సహకారం ఉండాలి. కాజీపేట 62వ డివిజన్లో వార్డు సభ నిర్వహించడం జరిగింది. మా వార్డు ఆఫీసర్ నర్సిరెడ్డి గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, అందరు అధికారులు పాల్గొని ప్రజల సంక్షేమమే బాగుండాలనే విధంగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఒక్కతాటి మీద నడిపించి ప్రజలకు రావాల్సినటువంటి ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకోవాలి. పేదవాళ్ళు ఉంటే కూడా జాగా లేని వాళ్ళకు 60 గజాల జాగా ఇప్పించే విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. గవర్నమెంట్కు 200 యూనిట్ కరెంటు పేదింటి వాళ్ళకి రాకుండా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ 500 సబ్సిడీ రానులు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి రానున్న కాలంలో వర్షాకాలం కాబట్టి ఎక్కడైతే నాలాలు, పెద్ద నాలాలు పెండింగ్ ఉన్నాయో వాటి కార్యక్రమం కూడా వర్షాకాలం ముందు చూపుతోటి క్లీన్ చేసే కార్యక్రమం కూడా ఈ ప్రోగ్రాంలో ఉంది. కాబట్టి ఈరోజు కాజీపేట పట్టణం 62వ డివిజన్ సోమిడిలో నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా ప్రజలకు సంబంధించిన కాంప్లైంట్లు తీసుకొని ప్రజలకు సంబంధించిన ఫలాలు అందుతున్నాయి, అందుతలేదో తెలుసుకోవడం జరిగింది. జక్కుల రవీందర్ యాదవ్, 62వ డివిజన్ కార్పొరేటర్, కాజీపేట.